నేను మీ యాదాద్రి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్ వచ్చేసి దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నామండి. ఈ దొండకాయ పచ్చడి ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో వచ్చేసేయండి చూసేద్దాం. దొండకాయలని నీట్గా కడుక్కోవాలండి. కడుక్కున్నాక నీట్గా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి దొండకాయ ముక్కలని. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. చూడండి నూనె వేడైంది కదా, ఇప్పుడు 3 స్పూన్ల పల్లీలను అయితే తీసుకున్నాము. పచ్చిమిర్చిని ఒక 10 తీసుకొని మధ్యలోకి ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి పచ్చిమిర్చి వేగిందిగా, ఇప్పుడు ఒక కొత్తిమీర కట్టనైతే పూర్తిగా వేసుకున్నాము. ఈ కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కొంచెం కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అండి అన్నీ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని వేరొక ప్లేట్లోకి ఇవన్నీ తీసుకోవాలి. అదే ఆయిల్లోకి మనం ఒక 10 ఎండుమిర్చిని వేసుకుంటున్నాము. ఈ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీరు ఎండుమిర్చి లేని వాళ్ళు పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు, లేదా మొత్తం పూర్తిగా ఎండుమిర్చితోనైనా చేసుకోవచ్చు పచ్చడిని. కాయలు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చిని కూడా మనం ముందుగా తీసుకున్న వాటిలోనే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అదే నూనెలో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, దొండకాయ ముక్కల్ని కూడా మొత్తం వేసేసుకొని 2 నిమిషాలు ఈ దొండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. చూడండి ఈ దొండకాయ ముక్కల్ని కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఈ దొండకాయ ముక్కల్ని మంచిగా మగ్గించుకోవాలి. ముక్కల్ని వచ్చేసి మూత పెట్టకుండానే మగ్గించుకోవాలి, ఎందుకంటే మనకు వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా, నీరు అనేది పడుతుంది కాబట్టి మూత పెట్టకుండానే ఈ విధంగానే దొండకాయల్ని మంచిగా వేపుకోవాలి. దొండకాయలు మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు 2 టమాటా ముక్కల్ని పెద్దగా ఈ విధంగా కట్ చేసుకొని టమాటాలు కూడా మగ్గేంత వరకు మూత పెట్టకుండానే మగ్గించుకోవాలి. టమాటాలు దొండకాయలు వేగినాయి కదా, ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇదంతా కలుపుకొని చింతపండు కొంచెం నూనెలో మగ్గే వరకు ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి మనం ముందుగా పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నిటిని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నాక ఈ విధంగా మెత్తగా బరకగా పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దొండకాయ, టమాటా, అలాగే మనం ఫ్రై చేసుకున్నాం కదా చింతపండును కూడా ఇవన్నిటిని కూడా మిక్సీలో వేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ అయితే పట్టుకున్నాక దొండకాయ పచ్చడిని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి, బాయ్.